మనం ఎక్కడి నుంచో ఎదిగామనేది మర్చిపోయి పేద పిల్లల్ని అవమానిస్తున్నారు. మీరు మంచి పాయింట్ గుర్తు చేశారు. ఒకసారి భరత్ గారు ఒక ఎంపీగా ఉన్నారు, గీతం యూనివర్సిటీకి ఆయన నడుపుతున్నటువంటి విద్యా సంస్థ అది. అటువంటి విద్యా సంస్థను నడుపుతూ పేద విద్యార్థుల్ని వాళ్ళ చదువుని ఆంధ్ర యూనివర్సిటీని ఎంత అవమానకరంగా మాట్లాడారు ఒకసారి ప్లే చేయండి. ఆరోపణలు చేస్తారు. దీని ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ చచ్చిపోతే గీతం ఇంకా బాగుంటుంది అని. మీ అందరికీ చెప్తున్నా ఆనెస్ట్గా, ఆంధ్ర యూనివర్సిటీకి గీతంకి కాంపిటీషన్ లేదు. ఎందుకు లేదంటే ఆంధ్ర యూనివర్సిటీకి పేద పిల్లలు దే ఆర్ కమింగ్ బికాజ్ ఇంకెక్కడ అవకాశం దొరక్క హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ రావాలి అని. మా దగ్గర పేద పిల్లలు ఎక్కువ మంది రారు, ఎందుకంటే మా ఫీజు ఎక్కువ. సో ఇక్కడ ఏంటంటే వీఆర్ టార్గెటింగ్ అ డిఫరెంట్ డెమోగ్రాఫిక్. మేమేంటంటే మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాసు వాళ్ళకి వస్తున్నాము. మా దగ్గర కొందరు మెరిటోక్రాటిక్ స్టూడెంట్స్ 100 మందిలో ఒక 50-60 మంది ఉంటే ఇక్కడికి 195 మంది మెరిటోక్రాటిక్ స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో. మాకు ఒకటి గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆంధ్ర యూనివర్సిటీ అంత వరి అవ్వక్కర్లేదు, కొంత వరి అవ్వాలి. మార్చ్ ఏప్రిల్లో జీతాలు లేకపోతే కొందరు ఇబ్బంది పడతారు కానీ బట్ అదర్వైజ్ 10 months. సార్ రాజీవ్ గాంధీ గారు, విశాఖలో విశాఖలో ఉన్నారని గర్వపడేవాడిని, కానీ గర్వం పట్టిన వ్యక్తుల మధ్య ఉన్నందుకు గర్వపడాలో సిగ్గుపడాలో నాకు అర్థం కావట్లేదు. ఇంత హీనంగా మాట్లాడతారు సార్ పేద విద్యార్థులు, ఇంత చులకన. నేను ఒక మాట చెప్తాను సార్, నేను అదే ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా అవకాశాలు లేదు, డబ్బులు లేకపోయిపోయి అక్కడ చేరారు. మీరు గీతంలో చదవాలంటే మీ స్థాయి ఎలా ఉండాలి? మేము పేదవాళ్ళం సార్, సగటు పేదవాళ్ళం, మిడిల్ క్లాస్ వాళ్ళం. గీతం లాంటి కాలేజీ వైపు కన్నెత్తి చూసే అదే ఆంధ్ర యూనివర్సిటీని చంపేస్తే మీరు వెళ్ళి గీతంలో చేరేవాళ్ళ లేదా? అదే లేకపోతే ఇంకా అప్పో సపోజ్ చేసి చేరేవాళ్ళు కదా, బతుకులు నాశనం చేసుకుని చరిత్ర 2-3 విషయాలు గుర్తు చేస్తాను ఇక్కడ. యథా తాత తథా మనోడు. ఇదే ఎంవిఎస్ మూర్తి గారు ఆయన శాసన మండలి సభ్యులుగా ఉండగా 2014 నుంచి 19 మధ్యలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలోనే ఆంధ్ర యూనివర్సిటీలో ఏముంది, అదో పెద్ద బూత్ బంగళా అని మాట్లాడాడు తాత. అంతకన్నా గొప్ప మాటలు ఏమొస్తాయి మనకి? మా ఆంధ్ర యూనివర్సిటీ ఏమంట అంత, ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న మేమంతా అంత హీనమైనటువంటి బతుకులా మావి అంటే? ఏదో నాకు దాసనారాయణరావు గారి సినిమాలో పాట గుర్తొస్తుంది, పాయసాల జీడిపప్పు తినేటోళ్ళకి స్వామి మా గెంజిలోన ఉప్పు చూసి గొనుకుడెందుకని, మీకు లాగా లక్షలు కోట్లు పెట్టి మేము చదువుకోలేకపోవచ్చు గీతం లాంటి యూనివర్సిటీల్లో. మేము ఆంధ్ర యూనివర్సిటీలో సగటు పేదవాళ్ళంగా, పేదవాళ్ళంగా, మిడిల్ క్లాస్ అబ్బాయిలుగా మేము చదువుకుంటే మేము చదువుకున్నటువంటి చదువుని, మా విద్యని హేళన చేస్తూ అవమానిస్తున్నారంటే మీ చదువు ఉంటే అంత, ఊడితే అంత, సంస్కారం లేని విద్యకు విలువ ఎంత? ఇదా మీరు వైస్ ఛాన్సలర్, మీరు ఆ చైర్మన్ గా ఉన్నారు గీతం యూనివర్సిటీ సంస్థలకి. ఇది ఒక విద్యావేత్తగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా? మిమ్మల్ని 5,10,000 ఓట్ల మెజారిటీలో విశాఖపట్నం ప్రజలు ఎంపీగా గెలిపించుకొని ఈ రోజు మీరు మాట్లాడిన మాటలకి సిగ్గుతో తలదించుకుంటున్నారు విశాఖపట్నం ఓటర్లు అందరూ కూడా. ఆంధ్ర యూనివర్సిటీ పరువు తీసినటువంటి వ్యక్తిగా భరత్ గారి చరిత్రలో నిలబడిపోతారు. ఇటువంటి మాటలు భరత్ గారికి తగవు. తక్షణం నేను డిమాండ్ చేస్తున్నాను భరత్ గారిని డిబేట్ నుండే, యు టేక్ యువర్ వర్డ్స్ బ్యాక్. మీరు ఆంధ్ర యూనివర్సిటీ చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడా మీరు నిర్వధికంగా క్షమాపణ చెప్పాలి, లేదంటే యావత్ విద్యార్థి లోకాన్ని మీరు అవమానించినట్టే. మీ దాంట్లో చదివిన వాళ్ళేమో గొప్ప, ఆంధ్ర యూనివర్సిటీలో చదివిన వాళ్ళేమో ఎందుకు పనికిరాలో అన్నట్టున్నాయి మీ మాటలు. దయచేసి ఈ మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను భరత్ గారిని డిబేట్ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక పాయింట్ నెంబర్ 2 సార్, ఇది కూడా ఇంపార్టెంట్. కేటగారికల్ గా చూస్తే 14 నుంచి 19 మధ్యలో తన వాళ్ళకి లక్షల్లో భూమిని కేటాయించి భూ దోపిడీ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. 2019లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ 2024లోకి అధికారంలోకి వస్తే ఈ భూదాహం ఇంకా పెరిగింది, ఈ భూ దోపిడీ ఇంకా పెరిగింది, ఈ భూ కుంభకోణం ఇంకా పెరిగింది. అప్పుల్లో లక్షల్లో భూములు ఇచ్చాడు, ఇప్పుడు ఏకంగా పైసల్లోనే భూములు ఇచ్చేస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఫర్ సేల్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నా బయటకు వచ్చి మాట్లాడాలి. అంటే ఆయన ఎందుకు రావాలి మధ్యలో? ఆయన రారు సార్. మీరు అనవసరంగా ప్రతి విషయానికి పవన్ కళ్యాణ్ గారు లాగుతారు. ఆయన ఎందుకు వస్తారు? ఆయనకి ఏం పని ఉంది సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా గురించి ఏదో మాట్లాడితే ఈ మహానుభావుడు కాదా తగుదునమ్మా అంటూ ముందుకొచ్చేసి జర్మనీ రాజకీయాలు అయ్యి మాట్లాడాడు. తిరుపతిలో లడ్డు వ్యవహారం మాట్లాడితే రోడ్డు మీదకి వచ్చి పంచె కట్టుకుని, అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఇబ్బంది కలిగితే ముందుకు వస్తారు, ప్రజలకు కలిగితే వస్తానని ఆయన ఏమన్నా మాట ఇచ్చారు మీకు? చంద్రబాబు నాయుడు గారి కోసం అయితే వస్తారు. మీరు అనవసరంగా ప్రజల కోసం పవన్ కళ్యాణ్ రావాలి, మీద ఆశలు ఎక్కువ ఉండకూడదు సార్. మీకు కూడా
ఆయన ఎందుకు వస్తారు? అంటే ఎంతైనా ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కదా సార్, ఆశ పడద్దు అంటారా? ఎంతైనా ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కదా, ఆశ పడద్దు అంటారా? రైట్. ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడమని అడుగుతున్నాం. ఆశ కాదు, ఇది హక్కు. ఇట్స్ ఇస్ రెస్పాన్సిబిలిటీ. Correct. ఆయన డ్యూటీ ఆయన చెయ్యట్లేదు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఫెయిల్ అవుతున్నారు. ఈ యొక్క అంశాల మీద స్పందించకపోతే Right. మాత్రం Right. పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయినట్టే. రైట్. సమయం మించిపోతుంది సార్. ఈ గీతం యూనివర్సిటీ వాళ్ళకి, ఆ కుటుంబానికి మాత్రం 498 ఎకరాలు, దాదాపు 500 ఎకరాల జగ్గాయిపేట దగ్గర ₹1,00,000 లెక్కన కేటాయించేసి వాళ్ళకి అది తీసుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి మళ్ళీ CRDAలో కలుపుతూ మళ్ళీ జీవో ఇచ్చేసి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, విద్యా వ్యవస్థ విద్యాదానం చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు చెప్పుకుంటున్నాం. సమాజం అలా ఉంది, సమాజంలో విద్యాదానం చేస్తున్నటువంటి కుటుంబం అని. మరి ఏం మాట్లాడుతున్నారు ఈరోజు? ఒక విషయం సార్, మనం అందరం అర్థం చేసుకోవాలి. మీరు డబ్బున్న వాళ్ళు కావచ్చు, అందులో సందేహం లేదు. కానీ ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది నాన్ ప్రాఫిటబుల్. ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మీరు ముందుకొచ్చి పేద విద్యార్థులు, ధనిక విద్యార్థులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే మీ విద్య మీద సందేహం అనేది కలుగుతున్నది. మీరు ఉన్నది ఇండియాలో, అమెరికాలో కాదు. ఒకటి. రెండో విషయం, సరే మీరు ధనవంతులు, మీ దగ్గర అందరూ ధనవంతులు స్టూడెంట్స్ ఉన్నప్పుడు మరి ఎందుకని చెప్పేసి ప్రభుత్వ భూమిని తీసుకుంటున్నారు తక్కువ ధరకి? యాక్చువల్ డబ్బులు కట్టి తీసుకోండి, దమ్ముంటే చూద్దాం. మీకు ప్రభుత్వం నుంచి మాత్రం చీప్గా ప్రజాధనం కావాలి, ఇది ప్రజల భూమి, అది కావాలి. కానీ విద్యార్థులను మాత్రం చిన్న చూపు చూసి ఇంత నీచ, అంటే ఆ మాట చూడండి ఎంతుందో. మా స్థాయిలో అంటే పేదోళ్ళు అక్కడికి వెళ్తారు, మా స్థాయి వేరు, మా స్థాయిలో డబ్బులు కట్టగలిగే వాళ్ళే మా దగ్గరికి వస్తారు అని చెప్పేసి మాట్లాడుతుంటే మీరు బెటర్ మీరు ఇండియాలో మూసేసి గీతంని వేరే దేశాలలో ఓపెన్ చేయండి సార్. ఎందుకంటే ఇండియాలో విద్య మాత్రం నాన్ ప్రాఫిట్. మన దగ్గర కరెక్ట్ వ్యక్తి వీళ్ళకి తలుగుతలేడు. అంటే కరెక్ట్ సుప్రీంకోర్టు లాయర్స్ ఎవరైనా ఉండి కరెక్ట్ వ్యక్తి తగిలితే మూసేయిస్తాడు గీతంని. ఈ మాట అన్నందుకే ఇంత అహంకారమా సార్ విద్యార్థుల మీద? ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి ఒకసారి. ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీని కించపరుస్తూ, ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులని కించపరుస్తూ చిన్న చూపు అన్నది చూస్తున్నాడు ఈ పొజిషన్లో ఉన్న వ్యక్తి, ఎంపీ కూడా అయినా అన్నప్పుడు. చంద్రబాబు నాయుడు గారు నారాయణ విద్యా సంస్థలను పొగుడుతుంటే ప్రభుత్వ స్కూల్స్ కదా పొగడాలి. ఒక విషయం చెప్పాలి సార్, ఇదేదైతే ఈ సిస్టమ్ ని మార్చడానికి ప్రయత్నించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గవర్నమెంట్ విద్యా వ్యవస్థని స్ట్రాంగ్ చేస్తే ఇట్లాంటి వాళ్ళందరూ లేచిపోతారు అని చెప్పి ఆయన ప్రయత్నం అండి అది చేసినట్టు. ఇంకో చిన్న విషయం చెప్పేసి చేస్తాను సింపుల్ గా. ఇందాక మీరు చెప్పినట్టు RBIకి 11 ఎకరాలు 44 కోట్లకి ఇచ్చాడు. ఒక కోటి, ఒక 4 కోట్లు, ఒక ఎకరం 44 కోట్లకి ఇచ్చాడు. కానీ ఇక్కడ చూసుకుంటే బసవతారక మెమోరియల్ 15 ఎకరాలు 25 లక్షలకే. అంటే రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు అంతే. మనం అందరము ఎదవలము, వాళ్ళ రిలేటివ్స్ కి ఆయన 25 లక్షలు. నిజంగా సార్, నిజంగా ఇంత ఘోరమా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థం కావట్లేదా ఏం జరుగుతుందో ఇక్కడ? RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మీరు 44 కోట్ల కేవలం 11 ఎకరాలు ఇస్తే, మన బాలకృష్ణ గారికి ఆయనకి ఇక్కడ 15 ఎకరాలు కేవలం 25 లక్షలకు ఇచ్చినట్ట. RBIకి ఇవ్వాలి, RBIకి అసలు ఫ్రీగా ఇవ్వాలి. దీనికి ఎంత కట్టుకోవాలి? అది ప్రైవేట్ హాస్పిటలే కదా, ఫ్రీగా అంటారు. ఆర్మీకి ఎక్కువ, వీళ్ళకి తక్కువ సార్, అంతే సింపుల్.